హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు విజ్ఞప్తి అండి. సో దాని గురించి పూర్తి సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే వయసు పెరిగిన కొలది మనందరం శారీరకంగా మరియు మానసికంగా బలహీనంగా ఉండటం సహజమే. అందుకు ప్రతి వృద్ధురాలు ఈ క్రింది జాగ్రత్తలను తీసుకోవటం మంచిది అండి. సో అని మీదకైతే మనకు అప్డేట్ రావడం జరిగింది. సో అవేంటి ఇప్పుడు మనము తెలుసుకుందాము. మొదటిది అండి, బాత్రూమ్ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు లోపల గడియ వేసుకోవద్దండి. ఎందుకంటే బై మిస్టేక్ ఏమైనా మనం కాలు జారబడ్డా కూడా ఎవరైనా వచ్చి హెల్ప్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. మనం లేలేని స్థితిలో ఇవి గడియ అనేది తీయలేని పరిస్థితి ఉండొచ్చు బహుశా అని చెప్పేసి, అంటే అందరికీ జరుగుతాని కాదు, అలా ఉండొచ్చు అని చెప్పేసి జస్ట్ సూచనలు అండి. ఇంకా షవర్ కింద కనుక మీరు స్నానం చేసేటప్పుడు స్టూల్ వేసుకొని స్నానం చేయడం మంచిదండి. అలాగే పాశ్చాత్య టాయిలెట్లలో అంటే వెస్ట్రన్ టాయిలెట్లలో కూర్చొని లేచేటప్పుడు గోడ పట్టుకొని అయితే సపోర్ట్ అయితే అందరూ తీసుకుంటారో అది చేయాలి అండి. ఇక ప్యాంటుపై షర్ట్ కానీ ధరించేటప్పుడు కానీ మంచం మీద కూర్చొని వేసుకోండి. అంటే ప్యాంట్ ధరించేటప్పుడు కూర్చొని అయితే నెమ్మదిగా ధరించుకోవచ్చు అండి, అంటే సపోర్ట్ ఉంటుందని. నిద్ర లేచేటప్పుడు వెంటనే నడవడానికి ప్రయత్నం చేయకూడదండి, నెమ్మదిగా నడవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇక తడిగా జారుతున్న నేలపై అయితే అసలు నడవకూడదు. ఇతరులు ఎవరు తోడు లేకుండా ఒంటరిగా వాహనాలు నడిపే ప్రయత్నం అయితే చేయకూడదు. ఇక డాక్టర్గా సూచించిన మేరకు బీపీ, షుగర్ మాత్రలు క్రమం తప్పకుండా అయితే వాడాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు షుగర్ వ్యాధి గలవారు తీపి పదార్థాలకు అయితే దూరంగా ఉండండి. సో తీపి పదార్థాలను తినకూడదు అన్నమాట. ఇకపోతే మీరు బ్యాంకుకి కానీ షాపింగ్ కానీ వెళ్ళేటప్పుడు మీకు తోడు మీ కుటుంబ సభ్యులను అయితే తీసుకొని వెళ్ళటం మంచిదండి. ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తెలియని వారు కనుక ఎవరైనా వచ్చి తలుపు తట్టినా కూడా మీరైతే అస్సలు రానివ్వకండి, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. ఇక మీరుండే నివాస గృహ ముఖద్వారానికి సంబంధించి తాళపు చెవి ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, మరొకటి మీ కుటుంబ సభ్యులు అయితే దగ్గర ఉండేలా చూసుకోవాలండి. అంటే 2 డబల్కి పెట్టుకోవాలంటే ఎందుకంటే అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది. అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులను పిలవడానికి కాలింగ్ బెల్ స్విచ్ను మీ మంచానికి దగ్గరలో ఉండేలా అమర్చుకోవాలి. అంటే ఏదైనా సిగ్నల్ వాళ్ళకి వినిపించేలాగా ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళను మీరు నోటితో చెప్పలేకపోయినా జస్ట్ బెల్ రింగ్ చేస్తారు. ఇక సాధ్యమైనంత వరకు బాధ్యతల నుంచి బంధాల నుంచి అయితే దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వయసు మీద పడుతున్న కొలది మీకు జ్ఞాపక శక్తితో పాటు వినికిడి శక్తి కూడా సన్నగిల్లుతుందన్నమాట. కాబట్టి ఆర్థికమైన లావాదేవీలు మరియు ఇతర వాటిని భార్య నెంబర్తో సహా లింక్ చేయండి. ఇక సాధ్యమైనంత వరకు ఇతర వ్యాపకాలలో జోక్యం చేసుకోవాలి. అంటే అనవసరమైన టాపిక్స్లో మనము ఒత్తిడి తీసుకోకూడదు. మనసు మరోవైపు కదిలేలాగా గ్రంథం పఠనం, సంగీతం వినడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవచ్చు. సో సాంగ్స్ వినడము, లేదంటే ఏదైనా గ్రంథం పఠనం చేయడము, ఈ విధంగా ధ్యానం కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవడం మంచిదండి, ఎందుకంటే ఇంకా విశ్రాంత స్టేజ్లో అవి చేసుకోవడానికి బాగుంటుంది. ఇక గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి అనవసరంగా ఆలోచించకూడదండి. ఇంకా వర్తమానంలో ఆనందంగా ఉండటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక ఆపద సమయంలో అర్హులైన వారికి చేయగలిగిన సాయం మాటల రూపైనా లేదా ధనం రూపైనా కానీ చెయ్యాలండి. ఎందుకంటే ఇక చివరి రోజుల్లో అవే కదా మనం చేయగలిగింది. గతంలో ఎలాగున్నా సరే ఈ వయసులో భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ఉంటూ అందరికీ ప్రేమ పంచుతూ ఆదరణగా అయితే ఉండాలి. సో ఒకవేళ గతంలో ఎలా ఉన్నా ఇప్పుడైతే మనము అయితే ఈ వయసులో, వృద్ధుల వయసులో ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి. సో
ఇది ఫ్రెండ్స్. ఇంకా అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులను పిలవడానికి కాలింగ్ బెల్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఆదరించే ఆత్మీయులు లేనప్పుడు సురక్షితమైన వృద్ధాశ్రమంలో ఉండటం మంచిది అని గ్రహించండి. అంటే ఇంట్లో వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నప్పుడు మనగా ఈ వయసులో అందరితో మంచి సంబంధాలు కలిగి మానసిక శాంతితో జీవనం సాధించడం మంచిది. సో గొడవలు అలాంటివి ఏమీ టెన్షన్స్ పెట్టుకోకుండా మానసిక శాంతి అండి, ఇది కంపల్సరీగా నోట్ చేసుకోండి. రోజు 30 నిమిషాల నడక, వాకింగ్, ధ్యానం మరియు యోగా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వద్ద బీపీ, షుగర్, తలనొప్పి, జ్వరం, దగ్గు, ఆయాసం, గుండెపోటు మొదలైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందేదానికి తగిన మాత్రలను వైద్యుల సలహాతో తీసుకొని వెళ్ళండి. ప్రతిరోజు ఉదయాన్నే భగవంతుడిని ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేసుకోండి. తీపి పదార్థాలు ఏవి కూడా తీసుకోకండి. మీ దినచర్యలో వ్యాయామాన్ని ఒక భాగంగా చేయండి. బయటికి వచ్చి ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ సూర్యకాంతిలో కనీసం 5 నిమిషాలైనా గడపడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా ఎక్కువసేపు అయితే నిద్రపోకండి. మత్తు పానీయాలకైతే దూరంగా ఉండండి. మత్తు పానీయాలు నిషేధం. తరచూ వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వయసులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 60 సంవత్సరాలు పైబడిన వారు విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా ఇప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయనేది ఈ ప్రయత్నం అండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.